ఈరోజు హైదరాబాద్ నడిముడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కదం దొక్కి నా తమ్ముళ్ళు జగన్ సైనికులు ఈ రాష్ట్రానికి దిశ నడిపే నాయకులు మా తమ్ముళ్ళు ఇక్కడ వచ్చేసారు. వాళ్ళందరినీ కలవటం ఈరోజు నిజంగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ గారు నా మీద నా కుటుంబం మీద ప్రేమతో అభిమానంతో మళ్ళా నాకు ఇంకొకసారి అవకాశం ఇచ్చి దర్శి నియోజకవర్గానికి పోటీ చేసే భాగ్యం కల్పించిన ఆ జగన్మోహన్ గారికి మరీ ధన్యవాదాలు. ఇందాక మన సునీలన్న మాట్లాడేటప్పుడు అక్కడి నుంచి ర్యాలీగా వస్తుంటే జగన్ ర్యాలీ వస్తుందని చెప్పి అన్నాడు. అన్నా ఈ జనాలంతా జగన్ చూసి నాకు కూర్చోన్నా జగన్ లేకపోతే ఈ శ్రీమన్న లేడు. జగన్తో పాటు కలిసిమెలిసి ఓదార్పు యాత్రలో కానీ పాదయాత్రలో కానీ కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో ఆ జగన్మోహన్ గారితో అండగా ఈ శ్రీమన్న ఉన్నాడు కాబట్టి మీరందరి కార్యకర్తలను గమనించారు కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ అన్ని గమనించారు కాబట్టి మళ్ళా నాకు ఈ జగన్మోహన్ గారు అవకాశం ఇచ్చారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ రాజకీయానికి వచ్చిన తర్వాత నా రాజకీయాన్ని భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర్ గారు ఒక ఎత్తు అయితే మా నాన్నగారు బూచపల్లి సుబ్బారెడ్డి గారు ఇంకొక ఎత్తు. నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర్ గారు మా కాలేజీకి ప్రోగ్రాంకి వచ్చారు. నా సుబ్బమ్మ నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు పోటీ చేస్తున్నారు నువ్వా నీ కొడుకు అంటే డాడీ ఆలోచించకుండా మా కొడుకే సీట్ ఇవ్వని చెప్పేసి ఆయన పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి నా కోసం రాజకీయ భిక్ష పెట్టిన ఇంకొక నాయకుడు మా నాన్నగారు అని చెప్పేసి సభాపతి తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చేసిన నా సొంత తమ్ముళ్ళు నా కుటుంబ సభ్యులు నా శ్రేయోభిలాషులు ఎందుకు తమ్ముళ్ళు అని చెప్తున్నా అంటే నేను రాజకీయానికి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇంకా తెల్ల జుట్టు రాళ్ళనుకుని కుర్రోడు అనుకుంటారో ఇంకా 2004 నుంచి సుదీర్ఘంగా ఇప్పుడు 2024 కరెక్ట్గా ఇదే టైంలో నాన్నగారు ఎలక్షన్తో తిరిగి ఇప్పటికి 20 సంవత్సరాలైంది. ఆ రోజు రాజశేఖర్ గారు పుణ్యం అని చెప్పేసి 2009లో ఎమ్మెల్యే అయ్యాము. మళ్ళా జగన్మోహన్ పుణ్యం అని చెప్పేసి మళ్ళా అమ్మకి చెప్పి చైర్పర్సన్ చేయాలంటే జగన్మోహన్ గారు వాళ్ళతో కలిసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతగా గుర్తించుకుంటాడని చెప్పి మీరు అందరూ గమనించండి. జగన్మోహన్ గారు నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడూ మర్చిపోలేడు. నన్ను ఆయన ఓదార్పు యాత్రలో కానీ పాదయాత్రలో కానీ కలిసి తిరిగాను కాబట్టి నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చాయంటే జగన్మోహన్ గారు రాజశేఖర్ లాగానే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ ప్రజల్ని గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి నేనే నిదర్శనం అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి గురించి ఒక మాట చెప్పాలి. అతను ఎంపీ పదవిని పాదయాత్ర స్టార్ట్ చేసేప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఆయన ఎన్నో కష్టాలు అనుభవిస్తానని తెలిసి కూడా జైల్లో పెడతానని తెలిసి కూడా నా పేద ప్రజలు నా నాయకులు రాష్ట్ర ఆశయాల కోసం పనిచేసే ఈ రాష్ట్ర ప్రజానికానికి మొత్తం అండగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ ఎన్ని కష్టాలు పడ్డా మన కోసం మన పార్టీని పెట్టి మన పేద ప్రజల కోసం అండగా ఉండి మన పేద ప్రజలను ఇప్పటికీ కాపాడుకున్న నాయకుడు ఒక వైఎస్ జగన్ అని చెప్పి సభకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో మాట తప్పని మరవంతపురం వంశంలో పుట్టిన రాజశేఖర్ గారి ముద్దుల కొడుకు జగన్మోహన్ గారు రాజశేఖర్ గారి కన్నా మిన్నగా ఇందాక మన సీనియర్ చెప్తున్నాడు. రాజశేఖర్ గారు ఒక తరం అయితే రాజశేఖర్ గారితో పాటు రాజశేఖర్ గారు చేసిన పథకాలను చేస్తూ కొత్త పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రానికి పేద ప్రజలకు అండగా ఉన్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు రోజు సంకల్పం కొట్టుకుంటా ఉంటాడు. ఐటీ నావలో వచ్చిందని హైదరాబాద్ లో శంకుస్థాపన చేసిన అతను కాదయ్యా, వేరే ముఖ్యమంత్రి చేస్తే ఇతను ఊరక ఆ కాయలు తిన్నా తప్ప అతను ఏమీ చేయాల. నువ్వు నిజంగా ఐటీ ఎంప్లాయీస్ కి మేము చేసామని చెప్పుంటే నీకు 2014లో జనాలు నమ్మి నీకు ఓట్లు వేశారుగా, నువ్వే హైదరాబాద్ డెవలప్ చేసేవారా, అమరావతి అని చెప్పేసి ఉల్టి కలబోలు మాటలు చెప్పి
అంత గ్రాఫిక్స్ మాయ చేసేసి ఆ రాష్ట్రాన్ని మొత్తం బస్టు పెట్టించాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఏ విజన్ లేదు. ఆయనకి ఆశ ఒక సీఎం కుర్చీలో కూర్చోవాలని చెప్పి ఆశ తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పి సభాముఖం తెలియజేసిన. ఆశతో పనిచేసేవాడు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాడు తప్ప అభివృద్ధి చేయడు. ఆశయంతో పనిచేసేవాడు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ గారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. మన నాయకుడికి ఆశయం ఉంది, ఒక విజన్ ఉంది, ఒక పేద ప్రజల్ని అంటపెట్టి పేద ప్రజల డెవలప్మెంట్ కోసం కృషి చేసే ఆలోచన ఉంది. ఈ రాష్ట్రంలో కరోనా వచ్చి 3.5 సంవత్సరాలు రాష్ట్రం ఇబ్బంది పడుతున్నా కూడా మాట మీద నిలబడ్డాను, పేద ప్రజలకు హామీలు ఇచ్చాను, పేద ప్రజల డెవలప్మెంట్ కృషి చేస్తామని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు పడినా ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను తూచే తప్పకుండా ఇప్పటికీ ఈ రాష్ట్రంలో సుమారుగా 122 సార్లు బటన్ నొక్కింది ఎవరి కోసం? మన పేద ప్రజల కోసం, మన కార్యకర్తల కోసం, రాష్ట్రం బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి తప్ప ఇంకో వేరే ఆలోచన లేదు. చాలా మంది టీడీపీ నాయకులు చెప్తుంటారు 1-2 రోడ్లు బాగలేమని చెప్పేసి గుంటల రోడ్లు చెప్పేసి పడతారు. జగన్మోహన్ గారు ఒకటి ఆలోచించారు, నా రాష్ట్ర ప్రజలందరూ పట్టడి అన్నం తిరగడానికి ముఖ్యంగానే ఈ 1-2 రోడ్లు లేట్ అయినా పర్లేదు, నేను మాట మీద ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టే ప్రకారం అన్ని పథకాలన్నీ డెవలప్ చేస్తూ అన్ని పథకాలని పేదవాళ్ళకి చేరాలనే ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ గారి ఒక ఆశయం. అదేవిధంగా నేను బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కొడుకుని ఒకటే నేర్చుకున్నా, ఒకరి దగ్గర చేయి చాపే నైజం నాకు లేదు, బూచేపల్లి కుటుంబానికి లేదు. మా నాన్నగారు మాకు అది నేర్పించలా. ఉన్న 10 రూపాయలు పేదవాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చారిటబుల్ ట్రస్ట్ పదవులు ఉన్నా పదవులు లేకపోయినా దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించుకుంటూ పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో నాన్నగారు బాగలేనప్పుడు మొన్న 2019లో నేను పోటీ చేయాల. నా కోసం ఆయన ఎమ్మెల్యే సీటే తృణప్రాయంగా వదిలేసి ఆయన ఆరోగ్యం బాగలేనప్పుడు నా పదవి కోసం నేను పోరాడేసి నేను ఎమ్మెల్యే అయితే నేను బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కొడుకుని అవ్వను. ఎందుకంటే జగన్మోహన్ గారు నా మీద ప్రేమతో, మా కుటుంబం ప్రేమతో శివ నువ్వు నామినేషన్ కూర్చో నేను గెలిపిస్తా అని చెప్పి నామినేషన్స్తో పాటు అన్ని గ్రామాలు తిరగాలి, ఓట్లు అడగాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. అన్నా అలా కుదరదన్నా, రోజు డాడీ కోసం డయాలసిస్ కోసం చెన్నై దాకా పోవాలి, నాకు ఈసారికి నేను పోటీ చేయను, మీరు ఎవరిని సూచిస్తే నువ్వు పుల్లని పెట్టే పుల్లని వాళ్ళకి నేను మద్దతు ఇచ్చి గెలిపిస్తా అని చెప్పేసి ఆ రోజు జగన్కి మాట ఇచ్చాను. జగన్కి మాట ఇచ్చిన ప్రకారం మంచి మెజార్టీతో నూతలపాడు కానీ దర్శి కూడా గెలిపించుకున్నాం. ఎందుకంటే చాలా మంది చెబుతుంటారు శివ దగ్గర డబ్బులు లేవు, పోటీ చేయడం ధైర్యం లేదని చెప్తారు. నాకు డబ్బులు లేదా, ఇంతమంది కార్యకర్తలు అండకుండా నాకు డబ్బులు ఎందుకు నాకు డబ్బులు అంతా ఎందుకు? నేను ఈరోజు ఈ కార్యక్రమానికి మా అయితే 300 మంది 400 మంది వస్తామనుకున్నా. ఇదేందో హైదరాబాద్ ఎలక్షన్ చేసినట్టుంది కానీ దర్శిలో కార్యకర్తల మీటింగ్ లాగా అనిపించలా. ఆ జనాలు ర్యాలీ చేస్తుంది, నామినేషన్ పోతున్న పరిస్థితి వచ్చింది. కానీ మాకు మద్దతుగా మా ఇంతమంది అన్నదమ్ములు నా కోసం పనిచేస్తున్నారు. మా పేద ప్రజల కోసం, జగన్ కోసం, జగన్ సైనికుల కోసం వాళ్ళ సపోర్ట్ గా నాకుంటా అని చెప్పి ఇంతమంది బాసడిగా నిలిచిన ప్రతి ఒక్క ఐటీ సోదరులందరికీ మరీ నమస్కారాలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంచి చేసే నాయకుడు ఎవరో మీరందరూ గమనించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కలబోలు మాటలు చెప్పేసి ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చాడు. మళ్ళా ఇప్పుడు అతనికి ఒకరికే ధైర్యం సరిపోలా. జగన్ ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబు నాయుడికి సరిపోలా. వాళ్ళ కొడుకేమో 30 ఉన్నాడు, ఇతనికేమో 72 సంవత్సరాలు. మాట్లాడితే నాకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, 14 సంవత్సరాలు సీఎం చేశా అంటాడు. ఏది నీ విజనం? పేదవాళ్ళని కొల్లగొట్టడం, వాళ్ళ కార్యకర్తలు జోబులు నింపుకోవడం అతని విజయం తప్ప పేద ప్రజల కోసం సహాయం చేసే విజన్ అతనికి లేదు. జగన్ మాత్రం ఈ రాష్ట్రానికి మాట మీద నిలబడేసి ఏ హామీలు ఇస్తారో ఆ హామీలతో పాటు కొత్త హామీలు నెరవేర్చిన నాయకుడు జగన్మోహన్ గారు. మీరందరూ గమనించండి. నాకన్నా మీరందరూ చదువుకున్నాళ్ళే. ఇందాక సీఎం చెప్తున్నాడు నేను గోల్డెన్ స్పూన్ తో పుట్టాయని చెప్పేసి. అన్నా సీఎం ఎక్కడున్నావో? నేను గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదన్నా. మా నాన్న 1000 రూపాయలు, నీకు తెలిసిందో గోల్డెన్ స్పూన్ ఉందేమో కానీ మా నాన్నగారు 1000 రూపాయలకి జీతంగా ప్రత్యేకంగా పనిచేసి ఆ రోజు ఎన్నో కష్టాలు పడేసి నేను ఒక చిన్న స్కూల్లోనే చదువుకున్నానన్న. పుట్టిన పాట గోల్డెన్ స్పూన్ రాలా. ఏదో దేవుడి దేవాల నాన్న కష్టపడ్డాడు 4 రూపాయలు ఇచ్చింది తప్ప గోల్డెన్ స్పూన్ తో పొట్ల. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలు
జగన్మోహన్కి ఎలా తెలుసో దర్శి నియోజకవర్గంలో రైతులు కానీ పేద ప్రజలు కానీ కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి నాకు ఈ రోజు పిలిచిన పార్టీ ఇంతమంది గౌరవించి అభిమానంతో ఈరోజు వస్తున్నారు. శివ ఎప్పుడు సామాన్య కార్యకర్త అనుకోసి అన్న గోల్డెన్ స్కూల్లో వచ్చినప్పుడు నేను తీసుకుపోవాలా, పోయేటప్పుడు నేను తీసుకుపోను. ఓన్లీ జగన్మోహన్ గారి అభిమానం, మీ దర్శి ప్రజలకు అభిమానం తప్ప ఇంకేం తీసుకుపోయేది లేదు. అభిమానం శాశ్వతం. జగన్మోహన్ ఒకటే చెప్తుంటారు, నా నాన్నగారి తర్వాత మళ్ళా ప్రతి ఇంట్లో ప్రతి గుండెల్లో గూడు కట్టుకొని ప్రతి ఇంట్లో నా ఫోటో కావాలని చెప్పి జగన్మోహన్ గారు అదేవిధంగా అన్నాడు. అతను దర్శి ప్రజల్లో నేను మా నాన్నగారు చేసిన సేవలన్నీ గుర్తించుకొని మీరెప్పుడు దర్శి ప్రజలందరూ మాకు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా చాలా మంది గతంలో ఎలక్షన్స్ లో 2019 ఎలక్షన్స్ లో సోషల్ మీడియా విపరీతంగా పనిచేసింది. ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ పనిచేయాలి. జగన్మోహన్ గారి గురించి మనం ప్రచారం చేయాలి, ఆయన స్కీముల గురించి ప్రచారం చేయాలి. అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. ఓన్లీ బటన్ కొడుతున్నారు అన్నారు. బటన్ నొక్కితే ఎవరు డెవలప్ అయ్యారు? ఈ రాష్ట్రంలో మనమే డెవలప్ అయింది. మన కోసమే కదా, డెవలప్మెంట్ కోసం కదా. ఒక్కొక్క అకౌంట్ లో సుమారుగా ₹1,00,000 వేసాయంటే మనమే లక్షాధికారులు అయ్యాగా. మనం డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అయ్యేటే కదా. చంద్రబాబు నాయుడు బటన్ నొక్కితే డబ్బులు వేస్తారు, వాళ్ళు టీడీపీ కార్యకర్తలు జోలు వేసుకుంటారు. మనం బటన్ నొక్కితే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ డెవలప్ అవుతారు. అందరూ డెవలప్ చేసే నాయకుడు కావాలా, వాళ్ళ కార్యకర్తలు డెవలప్ చేసే నాయకుడు కావాలా, మీరు ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది తరుణం కూడా. మన ఉదయ తుఫాన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 4 మొక్కలు నాటాడు వైజాగ్ లో. 10 మొక్కలు నాటేయడానికి బిల్లు ఛాలెంజ్ చేసుకున్నాడు. వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉంటారు, ఉదయ తుఫాన్ వచ్చిన బానే చంద్రబాబు వచ్చి చాలా మొక్కలు నాటాడు రా స్వామి, పచ్చగా ఉందని. 4 మొక్కలు నాటడానికి ఎంత పబ్లిసిటీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో బటన్ నొక్కి సుమారుగా ఎన్నో వేల మందికి ఎన్నో కోట్ల మందికి లక్షలు వేసిన జగన్మోహన్ గారిని రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా? మర్చిపోరు. మళ్ళా 2004లో 2009లో వైఎస్ రాజశేఖర్ కదా ఏదే విధంగా అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారో మళ్ళా వచ్చే ఎలక్షన్ లో ఈసారి అవకాశం ఇవ్వండి. నాలుగు ఇంకా మిగిలిన పార్టీలన్నీ ఉండవు. ఇంకా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారే ముఖ్యమంత్రి, ఇంకెవరూ లేరు చెప్పి సభను తెలియజేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక 50 మంది 100 మందిలో జగన్మోహన్ గారు ఒకరు. కానీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో టాప్ 10 ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ గారిని అంటే ఈ దేశాన్ని శాసించే ధైర్యము సత్తా మీ వల్ల జగన్మోహన్ వచ్చిందని చెప్పి మీరు అందరూ గుర్తించండి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, మంచి పేరుని తెచ్చుకున్న నాయకుడు ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరూ లేరు. అందుకనే మోడీ అపాయింట్మెంట్ పిలుచుకుంటారు జగన్మోహన్ గారిని జాగ్రత్త చూసుకుంటారు సామని. అదేవిధంగా మన రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కలవాల్సిన అవసరం ఉంది. ప్రైమ్ మినిస్టర్ కూడా కలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం డెవలప్మెంట్ కార్యక్రమం కోసం దేశ ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రితో కలుస్తూ ఉంటాడు. డెవలప్మెంట్కి వచ్చేవాళ్ళకి ప్రకాశం జిల్లాలో రాజశేఖర్ టైంలో రామతీర్థ రిజర్వాయర్ వెలుగొండ రీసెంట్ గా అయిపోయింది. జగన్మోహన్ గారు ఈ మంత్లో వచ్చే మంత్లో వెలుగొండ ఈ రాష్ట్రానికి ముఖ్యమైన ప్రాజెక్టులో వెలుగొండ ఒకటి, ప్రకాశానికి నెల్లూరుకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వెలుగొండ కూడా సుందరగా జగన్మోహన్ గారు ఓపెన్ చేస్తారు. అదేవిధంగా రామాయపట్నం పోర్టు కరెక్ట్గా సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రి పోర్టులు సంవత్సరంలో కట్టరన్నా జగన్మోహన్ గారు ఒకే రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో సుమారుగా 4 పోర్టులు ఈ రాష్ట్రంలో కట్టాడు. పేద ప్రజలు ఆరోగ్యంగా బాగుండాలని చెప్పేసి సుమారుగా 17 మెడికల్ కాలేజీలు కట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా రాస్తున్నా. చంద్రబాబు నాయుడికి పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. ఆరోగ్యశ్రీ అంటే అనారోగ్యశ్రీకి మారిపోయింది. 108, 104 కుంటుపడ్డాయి. ఈ రాష్ట్రంలో 108, 104 పేద ప్రజలు ఎప్పుడు బటన్ నొక్కినా ఎప్పుడు ఫోన్ చేసినా 108 పిలిచిన బటన్ వచ్చేస్తున్నాయి. సుమారుగా 2000 పై చిలుకలు 108, 104 ఈ రాష్ట్ర ప్రజానికరణ కోసం అభివృద్ధి కోసం వాళ్ళందరూ మెడికల్ క్యాంపుల కోసం ఏర్పాటు చేశారని జగన్మోహన్ గుర్తుపెట్టుకోండి. ఒక విజయనగర నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. మీరందరూ సహాయ సహకారాలు జగన్మోహన్ గారిని గుర్తుపెట్టుకొని మీ తమ్ముడు మీ తమ్ముడు ఇక్కడ మీ అన్న, ఎందుకంటే అందరు నాకన్నా చిన్న వాళ్ళందరూ 25-30 సంవత్సరాలు ఉంటారు. రేపు జరిగే ఎలక్షన్ లో మా తమ్ముళ్ళందరూ నేను బాగా చెప్తున్నానంటే మా అన్న ఎలక్షన్ లో పోటీ చేస్తున్నానని అవసరమైతే 1 నెల హాలిడేస్ పెట్టండి అన్న.
ఫ్రైడే సాటర్డే సండే అన్ని మన ఐటీ సునీల్ అన్న ఎట్టా చేస్తాడు. మిగిలిన రోజులుగా నెల కూడా సెలవు పెట్టేసి మా అన్న కోసం చెప్పి ప్రతి ఒక్కరు తప్పించి మీ అన్నను గెలిపించుకునే బాధ్యత ఎవరిది? మీ అందరిది. నేను కూడా మీకోసం తల ఉంచి శిరస్సు ఉంచి ఒళ్ళు ఉంచి ఎప్పుడు అవసరం వచ్చినా మా ఐటీ ఎంప్లాయీస్ కోసం పనిచేస్తానని మనస్ఫూర్తిగా మీ ఐటీ ఎంప్లాయీతో పాటు మీ కుటుంబాలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి జీవితకాలం జగన్తో పాటు ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత బాగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి వేదిక ఎదురు ఉన్న వాళ్ళందరికీ వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మన సపోర్ట్ చేసిన రామకృష్ణ గారికి ముందు ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఒక తాటి మీద తీసుకొచ్చిన మన సునీల్ రెడ్డి గారికి కూడా మరీ మాట్లాడాలని చెప్పుకుంటూ మనకి సోషల్ మీడియాలో ఐటీ ఎంప్లాయీస్ లో కూడా బాగా ఎక్కువ మొబిలైజ్ చేసి మాకు 4 ఓట్లు వేయించారు. నువ్వు దయచేసి సునీల్ అన్న మనకి బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి చేసిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ జగన్ అభిమానులందరికీ కూడా మరిన్ని ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్.